దొరికింది కదా ఏం మాట్లాడాలని ఆలోచించడానికి. కానీ యాక్చువల్లీ బ్లాంక్ నిజంగా. చాలా ఇంటర్వ్యూస్ చేసాం, సేమ్ రిపీట్. సినిమా గురించి, సినిమా పైన నమ్మకం, టీం పైన నమ్మకం, అన్నీ ఓకే. సినిమా చూశాను, నమ్మకం ఉండేది. కానీ ఆ రిలీజ్ డే రోజు 2:30కి లేచిపోయాను. అండ్ హాల్లో ఇటు అటు 1 hour ప్రే చేసి, ఎందుకంటే ఈ సినిమా ఎంత ముఖ్యం అని మీరందరికీ తెలుసు చైతన్యకి. సో అదే 3:30 నుంచి సావు గారిని అవేక్ చేశారు. సావు గారు లేస్తున్నారా ఏంటి? సో అదే ప్రేయింగ్ అండ్ ఫస్ట్ ట్వీట్స్ స్టార్ట్ అయింది 3:30 ఫస్ట్ హాఫ్ రిపోర్ట్, 4:30, 5:30. as soon as the reports coming, నిజంగా చెప్పాలి ఒక హాఫ్ అన్ అవర్ ఏడ్చాను నేను. నా కుక్క నన్ను చూసి ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు, పిచ్చెక్కిందా నీకు అంటే, ఒక సినిమా రిలీజ్, ఒక సినిమా అంత ముఖ్యమండి. ఒక రిజల్ట్, ఒక ఈ ట్వీట్స్, హ్యాష్ ట్యాగ్ మజిలీ అంటే అంత ముఖ్యం ఒక ఆర్టిస్ట్ జీవితంకి. ఒక అదే ఇట్స్ నాట్ లైక్ ఏదో మనం సినిమా చేసి వదిలేస్తాం ఓకే రిజల్ట్ ఏంటో ఏంటి. కానీ దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. 2:30కి లేచి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లాగా ఉంటుంది. అండ్ సపోజ్ ఈ సినిమా ఆడకపోతే నాకు ఏమి సమాధానం చెప్పాలి కూడా తెలియదు చైతన్యకి, ఈ సినిమాకి మాత్రం. ఎందుకంటే ఐ 100% ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ బిలీవ్డ్ ద డైరెక్టర్, ఎవ్రీ సీన్, ఎవ్రీ డైలాగ్. సో the stress and the happiness, you could see my hand is shaking because anta happiness to see. I'm so proud. Chaitanya ki response, inta manchi response, inta positive response. నిన్న అయితే నాగమామ ఇంటికి వచ్చేసారు. ఆయన ఎప్పుడు రారు, ఇంటికి వచ్చేసారు, చెప్పకుండా వచ్చేసారు. దిస్ హ్యాపీనెస్ అయితే ఇట్స్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ అ వైఫ్. I'm so proud of my husband. And thank you Shiva garu. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, చాలా థ్యాంక్స్ మీకు. టు గివ్ మజిలీ ఫర్ అస్, ఇట్ ఈస్ ద మోస్ట్ స్పెషల్ ఫిల్మ్ EMI చేసావే తర్వాత. థ్యాంక్ యూ సాహు గారు ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో స్వీట్. అండ్ రావు రమేష్ గారు, పోసాని గారు, మీరు అసలు పిల్లర్స్ అండి ఈ సినిమాకి. మీరు లేకపోతే ఆ ఎక్స్ట్రా లేయర్ లేదు అసలు సినిమాలో. దట్ ఎక్స్ట్రా లేయర్ ఈజ్ ద రీజన్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ ఫ్లాకింగ్ టు ద థియేటర్స్ విత్ ద హోల్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. దివ్యాంశ, యు ఆర్ బ్యూటిఫుల్. ఐ విష్ యూ all the best from the bottom of my heart, that you have bright future in the Telugu film industry. Vishnu for amazing cinematography. అంటే ఒక స్టోరీ ఆయన సినిమాటోగ్రఫీలోనే చెప్పేశారు. సో మాకు కొంచెం ఈజీ అయింది యాక్చువల్లీ టు పర్ఫామ్ వెన్ ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్ ద స్టోరీ, వెదర్ ద సినిమాటోగ్రఫర్, వెదర్ ద మ్యూజిక్, గోపిసుందర్ గారు అండ్ తమన్ గారు. నిజంగా ఈ సినిమాకి అన్ని రిలీజ్ డేట్, ఎవ్రీథింగ్ జస్ట్ వాజ్ అ మిరకిల్. థ్యాంక్ యూ ఆల్సో టు ద ఆడియన్స్, ద మెయిన్ టు ద ఆడియన్స్. అంటే ఒక్కొక్క ట్వీట్ నేను చదివితే I was just so thankful that they understood what the honest story that we were trying to tell, and they connected to every character. So thank you Andi from the bottom of my heart. Thank you. Requesting our beautiful Divyansha to speak. So I got to see the movie yesterday in Bombay and with subtitles and it was a house full and I was so happy. For everybody, Ramesh sir, Prashant sir, Samantha, Che, for letting me be a part of this, and Shiva sir for not giving up, be patient and trying to get the best out of me, and Sahu sir and Harish sir for having me as a part of this. Thank you. ఓకే, ఇక పూర్ణగా తన నట విశ్వరూపం చూపించిన నాగ చైతన్య మాట్లాడతారు.
అందరికీ నమస్కారం. ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ, సినిమా ప్రేక్షకులు ఎవరైతే సినిమా చూసి సినిమా ఎంజాయ్ చేశారో మా అభిమానులందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. ఫస్ట్ టైం శివ నాకు ఈ కథ చెప్పినప్పుడు నేను ఏదైతే పాయింట్కి ఎక్సైట్ అయ్యానో ఆడియన్స్ కూడా అదే పాయింట్కి బాగా ఎక్సైట్ అయ్యి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అది ఫస్ట్ హాఫ్లో ఉన్న లవ్ స్టోరీకి ఉన్న ఫ్రెష్నెస్కైనా, శ్రావణి క్యారెక్టర్కైనా, పూర్ణ క్యారెక్టర్కైనా, రా రమేష్ గారి క్యారెక్టర్కైనా, పోసాని గారి క్యారెక్టర్కైనా, పెళ్ళి తర్వాత ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న పెయిన్, ఈ పాయింట్స్ అన్నిటికీ చాలా మంచి అప్లాస్ వచ్చింది. అండ్ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఈ పాయింట్స్కే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ శివ ఈ నిజంగా రోజు ట్విట్టర్ ఓపెన్ చేసినప్పుడు వాట్సాప్ మెసేజెస్ అయినా, ఫోన్ కాల్స్ అయినా, చాలా రోజుల తర్వాత యాజ్ అన్ యాక్టర్ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ శివ. శివ నన్ను నమ్మాడు, నేను శివాని బాగా నమ్మాను. ఈ అవుట్పుట్ ఒక అండర్స్టాండింగ్ వల్లే వచ్చింది, ఒక ట్రస్ట్ వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకు శివ మీద ఎంత నమ్మకం ఉందంటే శివాతో ఎప్పుడైనా ఒక సినిమా చేస్తే డెఫినెట్గా నన్ను యాజ్ అన్ యాక్టర్ నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాడు. హీల్ కీప్ మేకింగ్ మీ గ్రో యాజ్ అన్ యాక్టర్. సో నాకు శివ మీద అంత నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ బ్రో. అలాగే పోసాని గారు, రావు రమేష్ గారు, నిజంగా మీరు సినిమాలో చూస్తే ఒక సెపరేట్ ఎంటర్టైన్మెంట్ ట్రాక్ అనేది ఉండదు. బట్ నిజంగా పోసాని గారు అండ్ రావు రమేష్ గారు కంప్లీట్గా ఎంటర్టైన్ చేశారు. ఎంటర్టైన్మెంట్తో కాకుండా వాళ్ళ ఇమోషనల్ జర్నీ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఒక యాక్టర్కి ఆఫ్ స్క్రీన్ కో యాక్టర్స్ నుంచి సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇద్దరు నాకు సూపర్ సపోర్ట్ ఇచ్చారు ఆన్ సెట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ శామ్, శ్రావణి క్యారెక్టర్. చాలామంది చాలా కమెంట్స్ చూస్తూ ఉన్నాను సోషల్ మీడియాలో, మాకు శ్రావణి లాంటి వైఫ్ దొరికితే బాగుంటుందని. నాకు దొరికింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్ ఆల్సో. And Divyansha, welcome to the industry. You're beautiful. You're here. You're going to stay. అలాగే మా ప్రొడ్యూసర్స్ సాహు అండ్ హరీష్, ప్రొడ్యూసర్స్ కాదు ఫ్రెండ్స్ అనాలి. చాలా కూల్ జర్నీ ఇది. చాలా బాగా ఎంజాయ్ చేశాము. కథను నమ్మారు, కథకి ఏం కావాలో ఇచ్చారు. అదే కాకుండా యాజ్ అ ప్రొడక్షన్ వాళ్ళ డిసిప్లిన్ అన్నీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ టు డూ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ యూ. అలాగే మండే ట్యూస్డే కల్లా డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ అందరూ సేఫ్ అయిపోతారని విన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఒక రిస్క్ చేసి నిజంగా సినిమా కొంటారు. అండ్ వాళ్ళు లాస్ అవుతే ఐ కాంట్ డైజెస్ట్ దట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమాతో అందరూ సేఫ్ అవుతున్నారు. అగైన్ టు మై హోల్ టీమ్, ఎవ్రీవన్, విష్ణు, తమన్, గోపి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ, సౌండ్ మిక్సర్ అజిత్, దాని లిరిసిస్ట్ అందరూ, మా కొరియోగ్రాఫర్స్, థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. మజిలీ ఎప్పుడు నా లైఫ్లో ఇట్ విల్ ఆల్వేస్ బీ అ వెరీ స్పెషల్ జర్నీ. థ్యాంక్ యూ. ఒక్క మర్చిపోయానండి, తమన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో వాట్ ఏ రికార్డింగ్. ఇప్పుడు ఫిల్మ్ చూస్తే అంటే నిజంగా గుండె లబ్డబ్ అని అనుకుంటే దానికి మ్యూజిక్ ఉంటే అది తమన్ మ్యూజిక్ అయిందా అనిపించింది. అంతా చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు మీరు ఎంత బాగుంది అంటారు కదా, ఇదంతా తమన్ ఒక ఫుల్ నైట్స్లో 8 నైట్స్లో వర్క్ చేసిన మ్యూజిక్ అండి ఇది. నేను చాలా షాక్ అయిపోయా. సచ్ ఎ గ్రేట్ బీజిఎం కంపోజర్, వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత ఇంకొక విషయం అండి, ఇది ఫస్ట్ ఈ సినిమాకి బజ్ వచ్చింది ట్రైలర్స్ దగ్గర నుంచి. నా ట్రైలర్స్ కట్ చేసింది విజయ్ అని ట్రైలర్ ఎడిటర్ అండి. నాతో పాటే ఉంటాడు. నా విజన్ బట్టి అతను కట్ చేస్తాడు. ఎన్ని వెర్షన్స్ అయినా చేస్తాడు. ఎన్నో నైట్స్ కష్టపడి కూర్చొని ఫస్ట్ టీజర్ కానీ థియేటర్ ట్రైలర్ కానీ కట్ చేసాం. క్రెడిట్ గోస్ టు హిమ్, దట్ ఈస్ విజయ్. అండ్ మా ప్రొడ్యూసర్స్, ఇంకా వాళ్ళు ఎంత నచ్చారంటే చెప్పడానికి ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐఎమ్ డూయింగ్ మై ఇమీడియట్ నెక్స్ట్ ఫిల్మ్ ఇన్ షైన్ స్కిన్స్ బ్యానర్. థ్యాంక్ యూ సో మచ్. Wow. Congratulations for the huge success and your
subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV. Hi, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.